సమాధానం రమణ మహర్షి మహానుభావుడు ఏం చెప్పాడు అంటే, అబ్బాయి సూర్యోదయం అయితే పువ్వులు వికసిస్తాయి అంటారు కదా, అన్ని పువ్వులు వికసిస్తాయా అన్నాడు ఆయన. మహాయోగ ఆలోచన అలా ఉంటుంది. మీరు గమనించండి, కమలాలే వికసిస్తాయి, మిగిలినవన్నీ వికసించవండి. మరి సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తోంది, కలువకు ఆ యోగం లేదు, మిగిలిన పువ్వులకు కూడా ఆ యోగం లేదు, తర్వాత ఎప్పుడో వికసిస్తాయి నెమ్మదిగా. కానీ మొదటి సూర్యకిరణం సోకగానే ఎప్పుడు సూర్యకిరణం సోకుతుందా అని తప్పించినటువంటి కమలం వికసిస్తోంది కదా, ఆ యోగ్యత దానికి ఎందుకు పట్టిందయ్యా? సూర్యుడు ఏమన్నా కమలాన్ని ఎంచుకున్నాడా అన్నాడు. సూర్యుడు నేను ఉదయించగానే కమలమే వికసించాలి, ఇంకేమీ వికసించద్దు అని ఏమన్నా అన్నాడా? లేదే. కానీ కమలం దాని జన్మ ఎంత గొప్పది అంటే, తనని తాను సూర్యకిరణం పడగానే వికసించేట్టుగా తీర్చిదిద్దుకుంది. మనల్ని మనం అలా సన్నిధానానికి తీర్చిదిద్దుకుంటే భగవంతుడు మనకి ఆ తీర్చిదిద్దుకోవడమే తపన. అది ముదిరితేనే తపన.